దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొన్ని మాటల్ని ఈ రోజున మనం ధ్యానం చేసుకుందాం. ధ్యానం చేసేటువంటి మాటలు ఏమిటి అని మనం ఆలోచన చేస్తే, మనందరికీ చాలామందికి రాత్రికాల సమయాల్లో కళ లేక స్వప్నము వస్తూ ఉంటాయి. ఏమొస్తాయి అంట చెప్పాలి, కళలు వస్తూ ఉంటాయి. మనము కష్టపడి పొలాలకు వెళ్ళి, మన శ్రమించి ఉద్యోగాలకు వెళ్ళి, వ్యాపారాలు చేసుకొని, ఆ పనిపాట్లకు చదువుకోవటానికి వెళ్ళి అలసటతోటి పండుకుంటాం. అవి వచ్చే కళలు వేరు. రెండో విషయం ఏమిటంటే, దేనికోసమైతే ప్రభు దగ్గర కనిపెట్టుకొని ప్రార్థన చేసుకుంటామో, ఆ కనిపెట్టుకుంటూ రాత్రికాల సమయంలో పండుకున్న సమయంలో ప్రభు ఇచ్చేటువంటి కళలు వేరుగా ఉంటాయి. అయితే అసలు కళలు దేనికి వస్తాయి? రకరకాల కళలు వస్తాయి. ఏమంటే రాత్రి అంతా నిద్రపట్టలేదు, కీడి కళలు వస్తాయి అంటారు కొంతమంది. కొంతమందికి ఏదో ఒకటి జరిగినట్టుగా వచ్చింది అంటారు కొంతమంది. కొంతమంది ఏం చేస్తారంటే, ఇదిగో మీ గురించి ఇలా వచ్చిందని చెప్పి కొంతమంది వెళ్ళి వాళ్ళతో చెప్తూ ఉంటారు. అవునా, మా గురించి నీకు ఎలా వచ్చిందా అని చెప్పి అంటూ ఉంటారు. ఇలాగ కళలు అనేటువంటి వాటిలో ఒక పెద్ద సమస్యగా మారిపోయింది. ఇర్మియా గ్రంథంలో ఉంది, నేను వారిని పంపలేదు, వాళ్ళు మాయ దర్శనాలని, మాయ స్వప్నాలని లేక మాయ కళలను వారు చెబుతున్నారు, వారిని నేను పంపలేదు అంటాడు. ఎవరో చెప్పినప్పుడు నీ గురించి నాకు కళ వచ్చింది, రాత్రికాల సమయంలో దర్శనం కలిగింది, స్వప్నంలో ఇలా జరిగింది నీ గురించి అని చెప్పినప్పుడు మనం ఏం ఆలోచన చేస్తాం? నిజమా అని చెప్పి వాళ్ళ మీద ఫోకస్ ఎక్కువ పెడతాం, దేవుని మీద తగ్గిస్తాం. నిజమే, ఆమెకు నా గురించి వచ్చింది, ఆ అన్నకు నా గురించి వచ్చిందని చెప్పి ఫోకస్ అంతా వాళ్ళ మీద పెడతాం. వాస్తవానికి అది కాదు మనం చేయాల్సిందే. చిలకూరుపేటలో మన సహోదరుడు ఉన్నారు, ఆయన పెళ్ళిళ్ళ ప్రభుని నిద్రించారు. వాళ్ళ విశ్వాస గురించి ఇక్కడున్నగానే ఈ గ్రామంలో ఉన్నప్పుడే నాకు వచ్చింది. గడిచిన దినాల్లో చెప్పారు లేదో నాకైతే తెలియదు. వాళ్ళ విశ్వాస గురించి ఒక కళ వచ్చింది నాకు. ఏమని వచ్చిందంటే, ఆ అమ్మాయికి మరణము ఉన్నట్టుగా, దగ్గరలో ఉన్నట్టుగా వచ్చింది. ఆ అమ్మాయి మరణం దగ్గరగా ఉందని చెప్పేసి వచ్చినప్పుడు మన సహోదరుడైనటువంటి ఆయన చిలకలూరుపేటలో సేవ చేస్తున్నారు, వాళ్ళ తమ్ముడు నెక్కల్లో సేవ చేస్తున్నాడు. ఆయనకు ఫోన్ చేశానా, మరి ఇలా వచ్చింది అన్న వాళ్ళ విశ్వాస గురించి మీరు కాస్త ఫోన్ చేసి వాళ్ళతోటి మాట్లాడండి, ప్రార్థన చేయమనండి, మరి ఎందుకు వచ్చిందో తెలియదు అని చెప్పాను నేను. చెబితే ఆయన వాళ్ళ అన్నగారికి ఫోన్ చేసి, అయ్యా మీ సంఘంలో నాకు విశ్వాసి, ఆమె పేరు కూడా చెప్పాను, ఆమె గురించి అలా వచ్చిందంట, మరి దాని గురించి ప్రార్థన చేయండి, మరి ఎందుకు వచ్చిందో దేవుని సేవకులకు అన్నారు. సరే, వాళ్ళు ఏం చేశారంటే ఆ విశ్వాసిని పిలిపించి కూర్చోబెట్టి చెప్పారు, ఒక బాబు ఒక పాప అమ్మాయికి. సరే, వాళ్ళు ఎప్పుడైతే ఇక వచ్చినటువంటి కళను నేను చెప్పారో, ఒక సేవకుడు ఆ సేవకుడి ద్వారా తన విశ్వాసకి చెప్పడం జరిగింది. ఎమ్మటే ఏం చేసిన 3 రోజులు ఉపవాస ప్రార్థనలో ఉంది. ఎన్ని రోజులు? సేవకుడు వచ్చి రావడమే కాదు కానీ, ఆ వచ్చినటువంటిది మరణం కనబడుతుంది అని చెప్పినప్పుడు 3 రోజులు ఉపవాస ప్రార్థనలో పెట్టినప్పుడు 3వ రోజునంట చాలా కాకులు ఉన్నాయంట అక్కడ. ఆ కాకుల్ని గన్ పెట్టేసి, పిస్టల్ పెట్టేసి నేను వాటిని కాల్ చేసినట్టుగా ఆమెకు దర్శనం వచ్చింది. అంటే తెల్లారి లెగుస్తే అయిపోయి తన ఉపవాస ప్రార్థన. తర్వాత ఫోన్ చేసి చెప్పారు, అయ్యా రాత్రికాల సమయంలో ఇలాగ వచ్చింది అన్నప్పుడు మరణము పక్కకి వెళ్ళి తొలగిపోయిందమ్మా, భయపడాల్సిన అవసరం లేదు, దేవుడే వాటిని దూతల్ని కాల్ చేసేసాడు అని చెప్పడం జరిగింది. ఇప్పటికి సంతోషంగా ఉంది, దేవునికి స్తోత్రం. ఒక కళ అంటూ వచ్చిన తర్వాత ఆ కళ ఎందుకు వచ్చిందని కనుక్కోవాలి. చాలామంది వచ్చినా రాకపోయినా కొన్ని కళలు చెప్తారు, దేవుని దృష్టికి చాలా తప్పు, పాపం కూడా. అది పేరు కోసము లేకపోతే గొప్పతనం కోసము చెబుతూ ఉంటారు. అలాగే చెప్పే ఎప్పుడు కూడా పెద్ద అంతకన్నా గొప్ప పాపం ఇంకోటి లేదు నాకు తెలిసి. నీకు వస్తే నీదని సరి చేసుకో, వాళ్ళకి చెప్పటమే కాదు, నేను కూడా సరి చేసుకున్న ప్రభు, ఒకవేళ మా మీదకి వస్తుందా ఏంటి అని చెప్పి ఆ విషయం గురించి సుమారుగా 10 సంవత్సరాలు సుమారు అయ్యే ఉంటుంది, బహుశా గుర్తులేదు నాకు పెద్దగా, చాలా ఇన్నాళ్ళని.
కనుకనే ఒక కళ వచ్చేటప్పుడు, ఆ కళ వచ్చినప్పుడు అది నిజంగా ఎందుకు వచ్చింది, కారణం ఏంటనేది మనం చెప్పాలి, అవతల వాళ్ళు కూడా ప్రార్థన చేసుకోవాలి. ఒకవేళ ప్రార్థన చేసినప్పుడు తొలగిపోయింది అనుకోండి, పాస్టర్ గారు చెప్పారే కానీ అది ఎందుకు వచ్చింది మనకి అంటే కళలో ఉంది జరగాలనా? సేవకుడికి కళ వచ్చినప్పుడు చెప్పినప్పుడు అది తొలగించమని ప్రార్థన చేస్తూనే ఉంటాడు. ఒకవేళ ప్రభు తొలగిస్తే ఆయన పెద్ద మాయమాటలు చెబుతున్నాడు ఉంటే ఎందుకు రాదు అది కీడు అనుకుంటారు. మనిషి యొక్క స్వభావము అయితే అటు రెండు రకాలుగా ఉంటుంది అన్నమాట, రెండు రకాలుగా. కనుకనే మనం అలాంటివి కాదు. కానీ కళలు స్వప్నాలు అసలు ఎందుకు వస్తాయి, దేవుడు కళలో ఎందుకు మనతో మాట్లాడతాడు, కళల ద్వారాగా దేవుడు ఎందుకు మనల్ని హెచ్చరిస్తున్నాడు అనేటువంటిది ఒక్కసారి మనం చదువుకున్న బైబిల్ గ్రంథంలో యోబు గ్రంథము 33వ అధ్యాయము 14, 15, 16 వచనాలు. యోబు గ్రంథము 33వ అధ్యాయము 14 నుంచి 16 వచనం వరకు చదువుకుందాం. దేవుడు ఒక్క మారే పలుకును, రెండు మార్లు పలుకును, అయితే మనుషులు అది కనిపెట్టరు. మంచమ మీద కునుకు సమయమున గాఢ నిద్ర పట్టునప్పుడు, కలలో రాత్రి కలిగి స్వప్నములో నరులు గర్విష్ఠులు కాకుండా చేయనట్లు తాము తలచిన కార్యము వారు మానుకొని చేయనట్లు, గోతికి పోకుండా వారిని కాపాడునట్లు, కత్తి వలన నశింపకుండా వారి ప్రాణమును తప్పించినట్లు ఆయన వారి చెవులను తెరవజేయును, వారి కొరకు ఉపదేశము సిద్ధపరచును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చక్కటి విషయాలు. కలలో దేవుడు ఎందుకు మాట్లాడుతున్నాడు, దేవుడు కళల్లో ఎందుకు మాట్లాడుతున్నాడు, అసలు కళలను ఎందుకు ఇస్తున్నాడు మనకి విషయం అంటే 16వ వచనంలో ఉంది, నరులు గర్విష్ఠులు కాకుండా చేయనట్లు. అంటే మనకు గర్వం రాకుండా చేయటానికి వస్తాయి అంటే కళలు. దేనికి వస్తాయి, దేనికి వస్తాయి అంట, మనకి గర్వము రాకుండా చేయటానికి కళలు వస్తాయి అంటే దేవుడు పంపిస్తాడు. తాము తలచిన కార్యములు వారు మానుకొని చేయనట్లు, గోతికి పోకుండా వారిని కాపాడినట్లు, కత్తి వలన నశింపకుండా వారి ప్రాణం తప్పించినట్లు ఆయన వారి చెవులను తెరవచ్చేయను. ఎక్కడికి పోకుండా, గోతికంటే ఎక్కడికి, ఇంటిని వారు చెప్పాల, గోతికంటే ఎక్కడికి. ఎవరన్నా ఏదైనా జారిపోయారు అనుకోండి, అక్కడ పడేసి వస్తారా? ఏం చేస్తారు? అది మనిషి మట్టి కనుక్కునే మట్టిని అప్పగించాలి. అలా పడేరు, కుక్కనో ఎలుకనో పిల్లలో పడేసి పడేరు మనిషిని. ఒక మర్యాద, భూస్థాపన కార్యక్రమం, పద్ధతి, క్రమం ఉంది బైబిల్లో, అలాగే చేయాల్సిందే. అందుకని అంటున్నాడు ఇక్కడ, గోతికి పోకుండా వారిని కాపాడున్నట్లు. దేనికండి దేవుడు కలలో మాట్లాడతాడంటే నువ్వు మరణించకుండా కాపాడుతాడంట. రెండవది, కత్తి వలన నశింపకుండా. చాలామంది చంపడానికి వస్తారు, లేక చంపుతారు. కత్తి పట్టిన వాడు కత్తితోటే పోతాడు అంటారు. కత్తి వలన నశింపకుండా వారి ప్రాణమును తప్పించినట్లు ఆయన వారి చెవులను తెరవచేయను. ఎప్పుడంటే తెరవజేసేది గాఢ నిద్రలో. 15వ వచనంలో ఉంది కదా, మంచం మీద కునుకు సమయమున గాఢ నిద్ర పట్టున్నప్పుడు, కలలో రాత్రి కలిగే స్వప్నంలో. అంటే కలలో రాత్రి కలిగే స్వప్నం అంటే కలన్నా స్వప్నమన్నా ఒకటే. ఆ సమయంలో అంటే దేవుడు నీతో నీ చెవులను తెరవజేస్తాడు. చెవులను తెరవజేసి ఇంకొక పిక్చర్ని చూపిస్తాడు. కొంతమందికి స్వరమే కనబడుతుంది, ఏం కనబడదు. కొంతమందికి జరిగే సిచ్యువేషన్ అంతా కనబడుతుంది. రెండు రకాల పద్ధతులు ఉన్నాయి. ఈ విధంగా దేవుడు ఏం చేస్తాడు, వారి కొరకు ఉపదేశము సిద్ధపరచును అన్నాడు. దేనికండి దేవుడు కలలో ఎందుకు మాట్లాడతాడంటే ఇందుకే మాట్లాడతాడు. నా పోలికలో ఉన్నటువంటి మానవుడు, మేము సృజించినటువంటి వాడు, భూమి, ఆకాశము, జలచరములు, భూమి మీద ప్రతి జంతువులు, పక్షులు అన్నీ భూమిలో మూలమంటే వచ్చేసినాయి. భూమి పుట్టించిన కాకంటే జంతువులు, మృగాలు, ప్రాకే పురుగులు అన్నీ వచ్చేసేసినాయి. చెట్లు వచ్చేసినాయి, ప్రతి విత్తనము చొప్పున అవి కలుగును కాకంటే వచ్చినాయి. ఇలాగ అన్నీ చేశాడు వాక్కుతోటి. మనల్ని బట్టి తన హస్తాల చేతే మనల్ని ఒక శిల్పి అయ్యిండు, మనం చెక్కాడు ఆయన.
అందుకనే మన మీద అంత ప్రేమ. ఈ రోజుల్లో నా చెయ్యి నా ఇష్టం, నా కాలు నా ఇష్టం, నా దేహం నా ఇష్టం అని విచ్చలవిడిగా చేసేటువంటి వారు ఉన్నారు. వాళ్ళందరికీ ప్రభు ఈ రాత్రికాల సమయంలో మాట్లాడేది ఏమిటంటే, నీ దేహము నీ ఇష్టం కాదు. ఎవరిష్టం అంటే అది ప్రభు ఇష్టం. అది ప్రభువు నీకు అనుగ్రహించాడు. నీ ఇష్టానుసారంగా చేయటానికి వీల్లేదు. నీ ఇష్టానుసారంగా చేయాలంటే 16వ వచనంలో ఉన్న దాంట్లో నువ్వు ఉంటావు ఖచ్చితంగా. కనుకనే మన ఇష్టానుసారంగా చేయటానికి వీల్లేదు. నువ్వు ప్రభు బిడ్డవైనప్పుడు నేను పోగొట్టుకోవడానికి ఇష్టం లేదు. చాలామంది ప్రభు నమ్ముకోకుండా ఉన్నోళ్ళు కూడా ఉంటారు. జర విశ్వాసం ఉంటుంది కొంచెం వారిలో, వారికి కూడా ప్రభు జీవిస్తాడు. ఇదిగో ఈ విధంగా నాతో ఈ గ్రామంలోకి వచ్చిన తర్వాత అడప ప్రార్థనకి వెళ్తుంది ఒక సహోదరి. ఆ సహోదరి ఒక సమయంలో ఇక్కడికి వచ్చి తనకు వచ్చినటువంటి కళ చెప్పటం జరిగింది. చెప్పిన తర్వాత నాకు చాలా దుఃఖం వేసింది. ఆ కళలో తన రక్త సంబంధిని పోగొట్టుకున్నటువంటి భావం ఉంది ఆ కళలో. తాను ముందు పుట్టిన తర్వాత తన తమ్ముడు పుట్టాడు. తన తమ్ముడే మరణిస్తాడనేటువంటి భావం మా కళలో ఉంది. ఇక్కడికి ఎప్పుడు వచ్చిందో తెలుసా? మరణించిన తర్వాత వచ్చింది. అక్క, కనీసము ఒక్క 2 నెలలు నువ్వు ముందు కూర్చున్నా నీ తమ్ముడు బ్రతికేవాడేమో అక్క. నేను బ్రతికేయటం కాదు కానీ దేవుడు బ్రతికించేవాడు. ఆ కళను దేవుడు సరిచేసుకోమని సరిదిద్ది ముందుగా ప్రభువు నీకు చూపించాడు. నువ్వు ఆలస్యం చేశావు. నువ్వు వెళ్ళిన స్థలాలు ఎందుకు చెప్పుకోలేదు మీ సేవకుడి కంటే? మనం ఆ సేవకుని కించపరచకూడదు, కానీ వాటి అనుభవం వాళ్ళకి తెలియదయ్యా. ఏడ్చిందండి, చిన్నపిల్ల ఏడ్చినట్టు. చాలా దుఃఖం వేసింది. ఆ సమయంలో మందిరమంతా ఆమె అలికి వెళ్ళిపోయింది. కనుక ఎందుకు విషయాలు చెప్తున్నామంటే, మనిషికి సమస్యలు వస్తున్నప్పుడే ప్రభు ఎక్కువగా మాట్లాడిన విషయాలను చూస్తున్నాను. మేలు కలిగిద్ది పక్కన పెట్టు. నీకు సమస్య వస్తుంది, నీకు తెలియాలి. నీకు తెలియకుండా ఇష్టానుసారంగా జీవిస్తూ ఇష్టానుసారంగా అంతా బాగుంది. ఈ రోజుల్లో నేను చూస్తున్నాను విలాసవంతమైన జీవితాలని. ఒకప్పుడు చాలా కఠినమైన జీవితంలో ఉన్నారు. ఇప్పుడు విలాసవంతం. ₹1 100 రూపాయలుగా చూసినటువంటి వారు 100 రూపాయల రూపాయలాగా చూస్తున్నారు. వాళ్ళని చూస్తుంటే నాకు సిగ్గేస్తుంది. ఎందుకంత వెచ్చలు పెడతాను? ఖరీదైన మనుషులతో సహవాసం అవసరమా మనకి? బైబిల్ గ్రంథం అందుకు రేపు ఒక దినాన నీ పరిస్థితి ముగించబడుతున్న ప్రభు నీకు ఒక దర్శనమో లేక కలో స్వప్నమో నీకు ఇస్తే నువ్వు ఎక్కడికి వెళ్తావు? ఏం పట్టుకొని ప్రార్థన చేస్తావు అనేది ఆలోచించాలి. కానీ దేవుడికి మానవం నశించటం ఇష్టం లేక యోబు గ్రంథంలో మనం చదువుకునే విధంగా దేవుడి విధంగా మాట్లాడుతున్నటువంటి సందర్భాలు, అంటే మనం నశించకూడదు అనేటువంటి విషయాన్ని దేవుడు చూపిస్తున్నాడని కళల ద్వారాగా స్వప్నాల ద్వారా చూపిస్తాడని చెప్పి ఉంది. రెండో విషయం ఏంటంటే, మన ఇబ్బందిలో కలిగినటువంటి పరిస్థితుల్లో, ఇబ్బంది కలిగిన పరిస్థితుల్లో ఉన్నప్పుడు, సమస్యలతో ఉన్నప్పుడు, మనకి ఎవరన్నా శత్రువు మన మీద దాడి చేస్తున్నప్పుడు, లేక ఎవరన్నా శత్రువు ఉన్నప్పుడు, దేవుడు నువ్వు ఒకవేళ దేవుణ్ణి కలిగి ఉంటే, ప్రభులో నువ్వు జీవిస్తూ ఉంటే, నిస్సహాయ స్థితిలో ఏమి చేయలేని స్థితిలో నీవు ఉంటే, నీ ప్రార్థన బట్టి నీ నీతిని బట్టి ఖచ్చితంగా ఆ శత్రువుతోటి, ఆ బలమైన వ్యక్తితోటి దేవుడు మాట్లాడతాడు. మన విషయమై మాట్లాడి మనకు మేలు చేస్తాడు. బైబిల్ గ్రంథంలో అదే విషయం ఆదికాండము 20 3వ వచనము. ఆదికాండము 20 2వ వచనం. మనకు ఇబ్బంది కలిగిన వారితో దేవుడు మాట్లాడతాడు. ఎలాగ మాట్లాడతాడు అనేటువంటిదే చదువుకున్న ఆదికాండము 20 2, 3 వచనాలు. అప్పుడు అబ్రహాము తన భార్యని శారాను గూర్చి ఏమన్నా చెల్లెని చెప్పిన కనుక గెరారు రాజైన అబీమెలెకు శారాని పిలిపించి తన ఇంట చేర్చుకొనెను. అయినను రాత్రి వేళ దేవుడు స్వప్నమందు అబీమెలెకు నద్దకు వచ్చి, నీవు నీ ఇంట చేర్చుకున్న స్త్రీ ఒక పురుషునికి భార్య కనుక ఆమె నిమిత్తం నీ చచ్చిన వాడు సుమా అని చెప్పిన. దేవునికి స్తోత్రం చెబుదామా?
హల్లెలూయా, హల్లెలూయా. ఎంత గొప్ప విషయమో తెలుసా? మనతో మాట్లాడటమే కాదు, నాకు కల వచ్చిందంటే సంకలు కొట్టుకోవటం కాదు. మనకి ఎవడైనా శత్రువు ఉంటే వాడు మన చుట్టూ బిగించేస్తే మనకి ఏ దారి లేనప్పుడు మనం ఆరాధిస్తున్న దేవుడే వెళ్ళి వారితోటి మాట్లాడాలి. జాగ్రత్త సుమి వాళ్ళ గురించి అని చెప్పి. అబ్రహాం నిస్సహాయ స్థితిలో ఉన్నాడు. ఆ గెరార్ రాజు అయిన ప్రాంతంలోకి వెళ్ళినప్పుడు దేవుని భయం లేదు ఆ ప్రజలకి. కనుక శారా చక్కనిది, ఆమెలో ఏ వంక పెడదామన్నా లేదు, చక్కనిది. కనుక అబ్రహాం గారు భయపడ్డారు. అబ్రహాము గారి కంటే 10 సంవత్సరాలు చిన్న వివాహం చేసుకునేటప్పుడు శారా చక్కనత కనుక అబ్రహాము గారు ఏమన్నారంటే, ఈ దేశ ప్రజలకు దేవుని భయము లేదు, నువ్వు చక్కన దానివి, నిన్ను బట్టి నన్ను చంపేసేసి నిన్ను తీసుకుని వెళ్తారేమో, దయచేసి నా చెల్లెలను నువ్వు చెప్పు, నేను కూడా నా అన్నను నువ్వు చెప్పు, నా చెల్లెని చెప్తానని చెప్పి వాళ్ళిద్దరు నువ్వు నాకు చేసే మేలు అదేనా అబ్రహాం అంటాడు. సరే, ఆ ప్రాంతంలో ప్రజలంతా కూడా వచ్చి అబ్రహాం గారిని అడుగుతారు, ఆమె ఎవరు, చక్కగా ఉంది కదా. చాలామంది ఇప్పుడు కూడా చూస్తున్నప్పుడు చక్కటమ్మాయి రోడ్డు మీద ఉందనుకోండి, చక్కగా అందంగా ఉందనుకోండి, ఎంతమంది చూస్తా పోతారు. పోయేవాడు ఎనిక్కి వాడికి ఎదురురా దగ్గర బొక్కబోళ్ళ పాట ముక్కు మొహం పగిలిన ఆ బాధ లేదు. ఎనిక్కి జరుపుకుంటా చూస్తా పోతారు. ఎందుకనో తెలియదు, సాతానుడు అలా కదిలిగిస్తాడేమో బహుశా. అలాగనే ఏమో సౌందర్యము సుందరి చక్కనత కనుకనే అబ్రహాము గారు భయపడినట్లుగానే వాళ్ళంతా చూసి వెళ్ళిపోయి రాజుతో చెప్పారు, గెరార్ రాజుతో చెప్పారు, బాబు మన ఊరికి నూతనంగా ఒకళ్ళు వచ్చారు, ఒక జంట వచ్చారు, వాళ్ళ మందలో పనివారు చాలామంది, కానీ ఉందండి బాబు రాజుగారు, అసలు మీ పక్కన ఉంటే సూట్ పుల్లుగా ఉంటుంది అన్నట్టుగా చెప్పారు బహుశా. రాజుగారికి ఎంత అందమైన భార్యలు ఉంటే అంత ఘనత, ఎంత ఎక్కువ మంది భార్యలు ఉంటే అంత ఘనత రాజుగారికి. ఒక్కళ్ళిద్దరితో జస్ట్ ఎవరోళ్ళు ఎంతమంది అయినా సరే వాళ్ళు చేసుకునే పనులు ఉంటారు, వాళ్ళే రాజులు కదా. కనుకనే శారా గురించి పొగడగానే చెప్పగానే ఆమె ఎవరు ఈయన తెలుసుకుంటే అబ్రహాం గారు చెల్లెలు అన్నట్టుగా తెలియపరచబడినప్పుడు ఎమ్మటి ఏం చేశాడంట, రాజు తన ఇంటికి ఆమెను పిలిపించుకున్నాడు. ఆమె వెళ్ళిపోయింది, ఇంటికి తీసుకుని వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత దేవుడు ఏం చేశాడు, ఆయనతో మాట్లాడటం కోసం సిద్ధపడ్డాడు. దానికి ముందు అబ్రహాం గారు ఏం చేయగలడు, ఆమె నా భార్య, నువ్వు పంపిస్తావు లేదు, యుద్ధం చేయగలడా, అబ్రహాము చంపేస్తారేమో. ప్రాణభయం ఉంది అబ్రహాము గారికి. ఒక పక్కన భార్యను తీసుకొని వెళ్ళారు. అతను ఏం చేస్తాడు, నా భార్యని ఏం చేస్తాడు రాజు, ఆమెను అవమానపరుస్తున్నాడేమో, ఆమెను ఇబ్బంది కలగజేస్తుందని చెప్పి మనిషి ఏడున్నాడు, కానీ మనసంతా తరట్లాడుతూ ఉన్నాడు, ఈ వేదన పడుతున్నాడు, ఏడుస్తున్నాడు, తలగొట్టుకుంటున్నాడు, ఏందో నా పరిస్థితి అనుకుంటున్నాడు. ఈ సమయంలో దేవుడు రాజుతోటి మాట్లాడాడు. దేవునికి స్తోత్రం. 3వ వచనం, అయినను రాత్రి వేళ దేవుడు స్వప్నమందు అబీమెలెకునొద్దకు వచ్చి, నీవు నింట చేర్చుకున్న స్త్రీ ఒక పురుషునికి భార్య గనుక ఆమె నిమిత్తం నువ్వు చచ్చినవాడు సుమ అని చెప్పాను. తక్కించి చాలా విషయం ఉంటుంది, అదంతా మనం చదువుకుంటే అనుకున్నటువంటి ఆ సబ్జెక్ట్ పక్కకి వెళ్తుంది. కనుక్కునే కలలో రాత్రికాల సమయంలో స్వప్నంలో ఆ రాజుతో మాట్లాడేటండి. కనుకని వాక్యం ఏం సెలవిస్తుందంటే, మనకి ఇబ్బంది కలిగించు వారితో కూడా దేవుడు మాట్లాడతాడు. మనకు సమస్య రాబోతుందని మనకు చూపించటం, మేలు కలగబోతుందని మనకు చూపించటం కాదు. మనకు ఎవరైనా ఇబ్బంది కలిగిస్తున్నప్పుడు నీవు నిజమైన ప్రార్థనా పరుడువైతే, నిజమైన ప్రార్థనా పరురాలువైతే నీ గురించి దేవుడు వారితో మాట్లాడాలి. అది బైబిల్లో ఉన్నటువంటి విషయం. కనుకనే మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు ఏదో చిన్న చిత్తగా అయినటువంటి దేవుడు కాదు, సృష్టినే సృష్టించినటువంటి గొప్ప దేవుడు. కనుకనే ఆ రాజు అయినటువంటి ఆ వ్యక్తితో మాట్లాడి ఏం చేశాడంటే, అతను గద్దించినప్పుడు అంటున్నాడయ్యా, నేను యథార్థంగా నీ పని చేశాను, తను అడిగినప్పుడు నా సహోదరు అని చెప్పాడు, అందుకని తీసుకొని వచ్చాను, కానీ భార్య అంటే మటుకి తెచ్చేవాడు కాదు, అందునిమిత్తమే నువ్వు ఆ పొరపాటు చేయకుండా నిన్ను ఆపుతున్నాను అని చెప్పి దేవుడే మాట్లాడాడండి అక్కడ. కనుక నీ రాత్రికాల సమయంలో నువ్వు దేవుణ్ణి కలిగి ఉంటే, నీకు ఇబ్బందులు వచ్చినప్పుడు, పరిస్థితులు వచ్చినప్పుడు నీ పక్షాన్ని నిలబడే వాళ్ళు మనుషులు ఎవరూ ఉండరు. ఒకవేళ నువ్వు ఎవరికైనా వ్యతిరేకంగా ఉన్నప్పుడు ఆ ప్రాంతంలో కోటీశ్వరుడు అయి ఉండొచ్చు, ధనవంతుడు అయి ఉండొచ్చు ఆ వ్యక్తి,
తనకి ఎదురుగా నీ పక్షాన్ని ఎవరు కూడా నిలబడతారా? అబ్రహాం పక్షాన, శారా పక్షాన ఎవరు నిలబడి, ఏ రాజుగారు ఏందా పని, పంపించే వాళ్ళ చెల్లెలు అన్నారా? ఒక్కడు కూడా లేదు, సైలెంట్గా ఉన్నారు. ఈ టైంలో ఎవరి వల్ల కానటువంటిది ఎవరి వల్ల అయిద్దంటే సృష్టికర్త అయినటువంటి దేవుడి వలన అయింది. అందుకని దేవుడే వెళ్ళిపోయి ఆయనతో మాట్లాడుతూ ఆ స్త్రీ ఒక్కనికి భార్య, ఆమె విషయంలో జాగ్రత్త సుమని గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు. ఎమ్మటి అబ్రహాం గారిని పిలిపించి తన భార్యని ఇచ్చి పరిష్కారంగా కొంత ధనాన్ని ఇచ్చేసి పంపించడం జరిగింది. దేవునికి స్తోత్రం. కనుకొని దేవుని బిడ్డలైనటువంటి వారము ఈ విధమైనటువంటి పరిస్థితి మొదటగానేమో దేవుడు ఎందుకు మనతో మాట్లాడతాడంటే, మనం నశించకూడదు, నశించి కత్తి వల్ల కానీ లేక గోతులోకి పోకుండా అనేకమైన పరిస్థితులు మరణించకుండా ఉండటానికి దేవుడు మనతోటి మాట్లాడతాడు. మనకి ఇదిగో ఈ మూల నుంచి ఇలాగ శ్రమ రాబోతుంది, ఇలాగ ఇబ్బంది కలగబోతుంది, నీవు జాగ్రత్తగా ఉండు అని చెప్పేసి దేవుడు చెప్తాడు. ఇలాగ చెప్తున్న సమయాల్లో మనం కూర్చొని దానికి ఏమి అడ్డం వచ్చింది, ఏ కారణాన్ని బట్టి వస్తుందో ప్రభువా అని చెప్పి కూర్చొని మనం సరి చేసుకోవాలి. ఒక సేవకుడు అంట తన విశ్వాసికు సేవకుడు గురించి ఆ సంఘంలోని విశ్వాసులు కొంతమంది, అయ్యా మీరు మరణించినట్టుగా మాకు దర్శనాలు వస్తున్నాయి, కళలు వస్తున్నాయి అయ్యా అని చెప్పి విశ్వాసులు చెప్పారు పాస్టర్ గారికి. ఉదాహరణ నేనే ఉన్నాను, మీరే విశ్వాసులు, మీ అందరికీ నా మీద కళ్ళు వచ్చినాయి. ఉదాహరణ చెప్తుంది, ఒక సేవకుడి గురించి జరిగిన విషయం. అందరూ వచ్చి చెప్పగానే ఈ సేవకుడు ఏం చేశాడంటే తనకు అనుకూలంగా ఉన్న సేవకుడితో చెప్పాడు, బాబు నా గురించి అందరూ ఇలా సంఘంలో విశ్వాసులు చెబుతున్నారు, నాకు మరణం దగ్గరకు ఉందంటున్నారు, ఒకసారి ప్రభువుని కనుక్కొని రాపోయా అంటే ప్రభు బాగా ఆయన సహవాస ప్రార్థన కలిగిన వాడు. ఆయనతో చెప్పాడంటే నువ్వు వెళ్ళి ప్రభువుని కనుక్కొని రాపో, ఏంటో అసలు ఇది ఎంత చెప్తున్నారు అన్నప్పుడు ఆయన వెళ్ళాడు. ఏకాంతానికి నిలబడి తీసుకుని రాత్రికాల సమయంలో, పగటికాల సమయంలో వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఈ సేవకుడు ఏం చేశాడంటే ఉదయాన్నే 8 గంటలకు బస్సు ఎక్కి ఊరికి వెళ్ళిపోయాడు. ఆయన ఏకాంత ప్రార్థనకు పంపించాడు. ఈ సేవకుడు మరణం వచ్చి నీకు కనబడుతుంది, నీ మీద కనబడుతుంది అన్నప్పుడు ఆ సేవకుడు ఏం చేశాడండి, విశ్వాసులు చెప్పడానికి సేవకుడు ప్రయాణం వెళ్ళిపోయి తనకి వ్యతిరేకకరంగా విరోధంగా ఉన్నటువంటి వారి దగ్గరికి వెళ్ళిపోయి అందరితో ప్రేమగా సమాధానంగా మాట్లాడి పలకరించి సాయంత్రానికి ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చిన తర్వాత ఏకాంతానికి వెళ్ళినటువంటి సేవకుడు కూడా ఇంటికి వచ్చాడు. అప్పుడు ఈ పెద్ద సేవకుడు అంటున్నాడు, ప్రయాణం చేసి వచ్చిన ఆయన అంటున్నాడు, అయ్యా ప్రభు నా గురించి ఏం చెప్పాడు, అందరూ నా మీదకి మరణం వస్తుందన్నారు కదా, ఏం చెప్పాడయ్యా ప్రభు నీకంటే, మరణం మటుకి నిజమే, కానీ వచ్చేటప్పుడు ప్రభు ఒక మాట చెప్పాడు, అది తొలగిపోయింది అని చెప్పాడు. దేవునికి స్తోత్రం చెబుదామా. ఏమైపోయిందంటే అది తొలగిపోయింది. విశ్వాసులకు వచ్చింది నువ్వు మరణిస్తావు అన్నది నిజమే, కానీ వచ్చే ముందుగా ప్రభు మరొకసారి మాట్లాడారు, అది తొలగిపోయింది. అప్పుడు అంటున్నాడంట ఆయన, ఎక్కడికి వెళ్ళాడండి అని ఉదయం అంటే తనకు వ్యతిరేకకరమైన ప్రతి వారితో సమాధానపడి వారి మధ్య మాటలు అసమాధానం కలిగిన ప్రతి దాన్ని కూడా పరిష్కారం చేసుకున్నాడు. ఒకవేళ మీ మీద నేను కష్టపెట్టుకున్నాను క్షమించండి. ఎవరో కొంతమంది మీ మీద లేనిపోయిన నాకు చెప్పేటప్పుడు మనసు చాలా బాధేసింది, చాలామంది మీద. అందరి దగ్గరికి వెళ్ళి సమాధానపడి ఇంటికి వచ్చాడు. సమాధానపరచువారు ధన్యులు అని చెప్పాడు దేవుడు. సమాధానం ఎప్పుడైతే పడ్డాడో ఆ మరణం తొలగిపోయిందంట. అర్థమవుతుంది. అందుకనే దేవుని దగ్గర మనం ప్రార్థించేటప్పుడు ఎలాంటి కఠినమైనటువంటి లెక్కలు వచ్చినా సరే సరి చేసుకోవడానికి దేవుడు మార్గము తెరుస్తాడు. నువ్వు నశించడం ఆయనకి ఇష్టం లేదు. అందుకని కలలో స్వప్నంలో దేవుడు నీతో మాట్లాడతాడు. ఒకవేళ మనకేదైనా ఇబ్బంది కలిగినప్పుడు మనకి శత్రు స్వభావంతో ఉన్నటువంటి అభిమేలెకు టైపులో, ఆ రాజు గెరారు రాజు టైపులో ఉన్నటువంటి వ్యక్తులతో కూడా దేవుడు మాట్లాడతాడు. శారా విషయం, అబ్రహాం విషయమై ఆ విధంగా మాట్లాడినట్టుగా బైబిల్ గ్రంథంలో ఉంది. మరొక విషయంలోకి వస్తే, ఒకడు తాను కనిన కళను వివరించుట గిద్యోనుకు ధైర్యం తెచ్చిందంట. గిద్యోను గారితో దేవుడు ఒక మాట చెప్పాడు. ఏం చెప్పాడంటే, కొంతమంది యుద్ధానికి వచ్చారు. యుద్ధానికి వచ్చినప్పుడు వారితో యుద్ధానికి వెళ్ళు, నేను నీకు తోడుగా ఉంటాను, నీకు విజయాన్ని కలిగిస్తానని చెప్పి దేవుడు గిద్యోనుతో చెప్తాడు. గిద్యోనుతో చెబితే ఈయన ఏమంటాడు, ధైర్యం చాలలా, అయ్యా వాళ్ళు చూస్తానికి సామాన్యులా, వాళ్ళు చాలామంది సైన్యం ఉన్నారు, నేనేడ గెలవగలను అనేటువంటి మాటని
అడిగినప్పుడు, లేదు నేను నీకు తోడుగా ఉంటాను దేవుడు చెప్పినప్పుడు గడిచిన దినాల్లో చెప్పుకున్నాం గొర్రెబొచ్చు గురించి. మైదానంలో పెట్టినప్పుడు ఒకసారము గొర్రెబొచ్చు తడిగా ఉండాలి, నేలంతా పొడిగా ఉండాలి. రెండో విషయంలోకి వచ్చినప్పుడేమో నేలంతా పొడిగా ఉండాలి, ఇట్లా ఒకసారం పొడిగా ఒకసారం తడిగా, 2 విషయాల గురించి చేయమన్నప్పుడు దేవుడు 2 విషయాల గురించి చేస్తాడు. తర్వాత ఎంతమందితో నేను విజయాన్ని ఇస్తానని ఆలోచన చేస్తే సుమారుగా 300 మనుషుల ద్వారాగానే విజయాన్ని ఇస్తారు. చాలామంది, వేల మంది ఉన్నారు, వీళ్ళు కూడా ఇశ్రాయేలీయులు. అయితే దేవుడు ఏమంటున్నాడంటే 300 మందితో నీకు విజయాన్ని ఇస్తానని ఆశ్చర్యం అనే విషయం. ఎలాగంటే నీళ్లు తాగేటువంటి దగ్గర మోకరింపు చేసినప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే నీళ్ళు ఒక మోకాళ్ళు ఊని తాగేస్తూ ఉన్నారు. కొంతమంది చేతిలో తీసుకొని గతుకుతున్న సందర్భం కలిగింది. ఈ గతికే వారిని పక్కన పెట్టినప్పుడు వాళ్ళు 300 మంది అయితే వారితో నీకు విజయాన్ని ఇస్తానని చెప్పాడు. 7:7 ఉండదు న్యాయాధిపతుల గ్రంథంలో ఆ విషయం కూడా. అలాగనే గిద్యోనుతో ఈ విషయాలు చెబుతున్నప్పుడు ధైర్యం లేని స్వభావం ఉంది మనసులో. ఈ గొర్రెబొచ్చు గురించి 2 సార్లు దేవుడు అద్భుతం జరిగించినప్పటికీ కూడా ఏదో తెలియనటువంటి కొంచెం వెనక పీకులాటుంది యుద్ధానికి వెళ్ళే విషయాల్లో. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే ఒక మాట చెప్పాడు. 7వ అధ్యాయం న్యాయాధిపతుల గ్రంథము 10వ వచనం కానీ చదువుకుందాం. న్యాయాధిపతుల గ్రంథము 7వ అధ్యాయం 10వ వచనం కాడి నుంచి, పోగొట్టుకు నీకు భయమైన ఎడల నీ పనివాడైన ఊరాతో కూడా దండుకు దిగిపోము. వారు చెప్పుకొనుచున్న దానిని వినిన తర్వాత నీవు ఆ దండులోనికి దిగిపోవుటకు నీ చేతులు బలపరచబడునని చెప్పగా అతడును అతని పనివాడు అయిన ఆ దండులున్న సన్నదులు ఎద్దుకు పోయిరి. మిద్యానీయులను అమాలేకీయులను తూర్పు వారందను లెక్కకు మిడతల వలె ఆ మైదానం పరుండియుండిరి. వారి ఒంటెలు సముద్ర తీరమున ఇసుక రేణుల వలె లెక్కలేనివై ఉండెను. గిద్యోను వచ్చినప్పుడు ఒకడు తాను కనిన కలను తన చెలికానికి వివరించుచుండెను. ఎట్లనగా, నేనొక కలగంటిని, అదేదనగా ఎవరెట్ట ఒకటి మిద్యానీయుల దండులోనికి దొర్లి యొక్క గుడారమునకు వచ్చి దాన్ని పడగొట్టి తల్ల కిందలు చేసినప్పుడు ఆ గుడారం పడిపోయినని చెప్పాను. అందుకు వాని చెలికాడు, అది ఇశ్రాయేలీయుడైన యోవాషు కుమారుని గిద్యోను ఖడ్గమే గాని మరేమీ కాదు. దేవుడు మిద్యానీయులను ఈ దండంతట అతని చేతికి అప్పగింపబోచున్నాడని ఉత్తరమిచ్చాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. విజయం అన్నమాట ఇది. మనం చాలాసార్లు కొన్ని పనులు చేయాలన్నా ఎక్కడికైనా వెళ్ళాల ధైర్యం ఉండదు. ఏముండదంట? ధైర్యం ఉండదు. అంతమంది మీదకి యుద్ధానికి వెళ్ళాలంటే ఈ 300 మందిని వేసుకొని ఏ లెక్కన ఎలాగున్నారంట? మిడతల వలె ఉన్నారు. భూమి అంతా కూడా కప్పేసినట్టుగా మిడతల వలె ఉన్నారంట సైన్యము. వారు ఒంటెలు ఎలాగున్నాయంట? ఏమండి, సముద్రం ముందు ఉన్నటువంటి ఇసుక రేణువులు. ఇసుక రేణువులు అని తెలుసా మీకు? మీరు గుప్పెడు ఇసుక పట్టుకొని అందులో ఎన్ని ఉన్నాయో రేణువులు చెప్పండి. రవ్వలుగా మనకు కనపడతాయి. ఇసుక రేణువులు ఎన్ని ఉన్నాయో మనకు తెలియదు. ఇసుక రేణువుల వలె అంటే ఇసుకేస్తే కింద పడదాము ఆ రకంగా ఉన్నాయంటే ఒంటెలు. మిడతల వలెనేమో కప్పేస్తున్నారు సమూహము. ఇసుక రేణువుల వల్లేనో చూస్తే ఆ యొక్క ఒంటెలు ఇవన్నీ ఉన్నాయి. వాళ్ళందరి మీదకి 300 మందితో ఏ లెక్కన విజయం పొందాలి చెప్పండి? మీరు చెప్పండి. 100 మంది మీదకి 10 మంది వెళ్ళి యుద్ధం చేయాలంటే ఎంత కష్టమైన పని. అంతకన్నా ఎక్కువే ఉన్నారు ఇక్కడ చూస్తున్నాం. 300 మందితో నీకు విజయాన్ని ఇస్తాను దేవుడు. ధైర్యం చాలటం లేదు. అప్పుడు అన్నాడు దేవుడు, నీకు ధైర్యం చాలట్లేదులే కానీ ఆ యొక్క గొర్రెబొచ్చు గురించి 2 సూచనలు చూపించిన ధైర్యం చాలట్లేదే కానీ నువ్వు ఆ దండులోనికి వెళ్ళు, నీ దగ్గర ఉన్న వ్యక్తిని తీసుకొని. అక్కడ వారి కళ వచ్చింది. ఆ కళ చెప్పుకుంటారు. అంటే దాన్ని చెప్పుకుంటూ మాట్లాడుకునే విషయాన్ని విన్న తర్వాత నీకు ధైర్యం వచ్చి నడుము బిగించుకొని నువ్వు అప్పుడు వెళ్ళమంటాడు. అక్కడికి వెళతాడు. వెళ్ళినప్పుడు ఒక టెంట్ దగ్గరికి వెళ్ళినప్పుడు గుడారం వేసుకున్నటువంటి వారి దగ్గరికి వెళ్ళినప్పుడు లోపల 2 వ్యక్తులు మాట్లాడుకున్న సందర్భం వారికి కనపడింది. ఎవరెట్ట ఒకటి వచ్చేసి ఆ టెంట్ని
పడవేసిందన్నప్పుడు అది ఎవరి ఖడ్గం అన్నాడంటే గిద్యోని యొక్క ఖడ్గమే. వాళ్ళ దేవుడు విజయాన్ని ఇస్తాడు, వీళ్ళందరినీ కూడా హతమారుస్తాడనేటువంటి విషయం వాళ్ళిద్దరు కళ దాని భావం చెప్పుకుంటున్నప్పుడు గిద్యోని విని వెళ్ళిపోయి అప్పుడు దండుని తీసుకొని వచ్చి దేవుని సహాయం చేత వాళ్ళందరూ కూడా హతమార్చినట్టుగా బైబిల్ గ్రంథంలో ఉంది. దేవునికి స్తోత్రం. కనుకనే యుద్ధానికి వెళ్ళేటప్పుడు దావీదే కానీ ఇశ్రాయేల్లో గొప్ప గొప్ప భక్తులు కూడా ఏం చేశారంటే దేవుని దగ్గర విచారణ చేసి వెళ్ళేవాళ్ళు. దర్శనం ద్వారాగా, కళ ద్వారాగా, స్వప్నం ద్వారాగా కొన్ని లెక్కలు చూసుకుని యుద్ధానికి వెళ్ళేవారు. గిద్యోని విషయంలోకి వచ్చేటప్పటికి ఆ శత్రు స్వభావంలో ఉన్నటువంటి వారిలోనే ఒక వ్యక్తి కళ వచ్చినప్పుడు ఆ కళ వారి వివరించుకొని మాట్లాడుకుంటున్న సందర్భంలో ఈయన మాటలు విని దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, నాకు విజయం కలగబోతుందని వారికే చూపించాడని చెప్పి వెళ్ళటం జరిగింది. కనుక ఈ యొక్క విషయాన్ని బట్టి మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఒకడు కనినటువంటి ఆ యొక్క కళను బట్టి గిద్యోనుకు ధైర్యం తెచ్చుకొని యుద్ధానికి వెళ్ళి విజయము సంపాదించుకొని ఈ రోజుల్లో మనము కూడా దేవుడు సూచక్రియలు ఎన్ని చూసినా కూడా కొన్ని పనులు చేయటానికి ధైర్యం చాలదు, కొన్ని ప్రాంతాలకు వెళ్ళటానికి ధైర్యం చాలదు, కొన్ని విషయాల ముందుకు వెళ్ళటానికి మనకు ధైర్యము చాలదు. కానీ దేవుని సహాయం చేత దేవుడిచ్చేటువంటి కళ దాని ద్వారాగా మనం బయలుదేరినప్పుడు దేవుడు గొప్పగా మనకి విజయాన్ని గిద్యోనికి ఇచ్చినట్లుగే మనకి ఇస్తాడని చెప్పేసేసి బైబిల్ గ్రంథంలో చాలా స్పష్టతగా మనతో మాట్లాడుతుంది. దేవునికి స్తోత్రం. కనుక నీ బిడ్డల దేవుని యొక్క వాక్యంలో కళలు దర్శనాలు అనేటువంటి కొట్టిపడేయకూడదు ఎప్పుడు కూడా. అలాగని చెప్పేసి ప్రతి కళ దేవుడు చూపించాడు అనుకోకూడదు. అర్థమవుతుందా? ఇందులో ఇంకో కీలకమైన విషయాలు కూడా ఉన్నాయి. నీకు ఏ కళ వచ్చినా, ఏ స్వప్నం వచ్చినా వాక్యానికి సరిపడాలి. దేనికి సరిపడాలంట? మనకు వచ్చేటువంటి బైబిల్ గ్రంథంలో భక్తులకు వచ్చిన కళ వేరు. మనకు వచ్చేటువంటి కళలో ఏది వచ్చినా సరే మనకు పరిశుద్ధ గ్రంథం ముందు కనుకనే ఈ పరిశుద్ధ గ్రంథానికి మ్యాచ్ అవ్వాలంటే కలిసి కలవాలి ఆ దర్శనం, లేక కళ కలవాలి. కలవకపోతే అది దేవుడిచ్చినటువంటిది కాదు. సగమన్న కలవాలి అందులో, ఎట్లేదన్నా సరే. కానీ కొంతమంది కళలు చెప్పుకుంటాం, దానికి నాన్ స్టాప్ అంటే చెప్పుకుంటా పోతాం, వాడికి ఏ భావం చెప్పాలో తెలియదు, వాటికి అవి కళలో తెలియదు, ఊహించుకున్నారో తెలియదు ఆ విషయాలు. కనుక దేవుని బిడ్డలైనటువంటి వారము దేవుడు మానవుడితో మాట్లాడేటువంటి ఒక గొప్ప విషయం ఏమిటంటే కళ. ఏమిటంటే అది కళ లేక స్వప్నం. బైబిల్ గ్రంథంలో ఎలాగైనా భక్తులతో దేవుడు మాట్లాడాడు. నెబుకద్నెజరు గురించి దేవుడు మాట్లాడాడు. నువ్వు గర్విస్తున్నావు, నువ్వు భయంకరమైనటువంటి కొంతకాలం నువ్వు ఇలాగా అడవిలో పశువులు జీవిస్తావని చెప్పి దేవుడు నెబుకద్నెజరుకు చెప్పాడు. ఆ కళను చెప్పినప్పుడు దానియేలు దుఃఖపడతాడు వివరించడానికి. అది నీ శత్రులకు వస్తే బాగుండు రాజుగారు అంటాడు. నువ్వు బాధపడబాగా చెప్పు అన్నప్పుడు చెప్తాడు. భావం చెప్పిన తర్వాత 1 సంవత్సరం గడిచిన తర్వాత ఒకానొక సమయంలో తన నగరం సంచరిస్తున్నప్పుడు తన యొక్క బబులోను దేశ ప్రాంతాన్ని కట్టించింది నేనే గొప్పగా మనసులో గర్విస్తాడు. ఎమ్మటే ఒక స్వరం వినపడుతుంది, రాజుకు నెబుకద్నెజరు ఇదే నీకు ప్రకటన. విషయం ఎమ్మటే మారిపోతాయి. సింహాసనం మీద కూర్చుంటాడు, తన విధానాల పద్ధతులు రూపంతా మారిపోయింది. ప్రజలే అతను తరిమే విధంగా తానే పశువు మనసు కలిగిన వాడేంటి పారిపోవటం జరుగుతుంది. 7 కాలాలు ఆ విధంగా జరుగుతుంది రాజుగారికి. కనుక దేవుని బిడ్డలైనటువంటి వారము కళలు అనేటువంటిది జరగబోయేటువంటి దాన్ని మొదటగా దేవుడు చూపిస్తాడు. ఒక్కోసారి మనకి ఇబ్బంది కలిగినప్పుడు మన ప్రత్యర్థులతో కూడా దేవుడు మనకు మేలు కలగటానికి మాట్లాడుతుంటాడు. మనకి ఏదైనా అవసరమైపోయి ఎవరితో చెప్పుకోలేక దుఃఖముకోలే ఇంట్లో కూర్చొని దుఃఖపడుతున్నప్పుడు మన అవసరం వేరే వాళ్ళతో మాట్లాడి వాళ్ళు వస్తారు ఇక్కడికి. ఎవరు వస్తారు? ఒక భక్తుడంట, ఆయనకి 4 ఏమో పిల్లలు. వాళ్ళకి ఆహారం లేక సుమారుగా 4 లేక 5 రోజులు అయిపోయింది. పెద్దవాళ్ళు ఆగుతారు, పిల్లలు ఆగుతారు, ఆహారం లేక లేదు. సుమారుగా ఒక 30 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్టు నిజం జరిగింది. ఏదో ఉపమానం కాదు, ఇది నిజం జరిగిన విషయం. ఇది మాతో చెబుతుంటారు సేవకులు అప్పుడు విన్నటువంటి సందర్భాలు. 30 కిలోమీటర్ల దూరంలో ఒక వ్యక్తితోటి మాట్లాడాడంట, ప్రభు పలానా ప్రాంతంలో పలానా దైవ సేవకుడు సుమారుగా 5 రోజులు బట్టి ఆహారము లేక నన్ను వీళ్ళు అతను సహాయం చేయమని చెబితే ఆయన వచ్చాడంట. ఒక టిక్కి రైస్ తీసుకొని, అర మూట రైస్ తీసుకొని, కొంత ధనం తీసుకొని ఆ చెప్పిన ప్రాంతానికి వచ్చినప్పుడు ఇక్కడ పాస్టర్ గారు ఎవరో ఉన్నారంట అని చెప్పినప్పుడు ఆ చూపిస్తే తలుపులేసే ఉన్నాయి.
తలుపులను కొట్టగానే నా ఇంటికి ఎవరు వస్తారని చెప్పి ఆయన తలుపు నిరాశగా దుఃఖంతో, అప్పటికి 4-5 రోజులైంది భోజనం లేక, తలుపు తీగానే మూట భుజాన్ని పెట్టుకొని తెల్ల బట్టలు వేసుకొని మనిషి టిక్ టాక్ ఒక ఆయన కనపడ్డాడంట. అయ్యా ఎవరయ్యా బాబు మీరంటే, పలానా పాస్టర్ గారు మీరేనంటే, నేనేనంటే లోపలగా బాండి అన్నాడట. లోపల పోగానే టిక్కి ఆడ పడేసేసి తన జోబులోంచి తీసి కానుక నా సేవకుడి చేతిలో పెట్టేసి, మీరు ప్రార్థన చేయండి, మీరు 5 రోజులు బట్టి సుమారుగా భోజనం లేక ఉన్నారంటే మీరు పిల్లలు, ప్రభు రాత్రి నాతో మాట్లాడాడు, మీరు నా కోసం ప్రార్థన చేయండి అని చెప్పి ప్రార్థన చేయించుకొని ఆ రైస్ని అనగా ఆ కానుకనిచ్చేసి ఆయన వెళ్ళిపోయాడు. దేవుని స్తోత్రం. ఇది మన అవస్థత గురించి ప్రభు మాట్లాడదు. ఒక సేవకుడైతేనే కాదు, నీవు కూడా దేవునికి నమ్మకస్తుడికైతే నువ్వు అవస్థతలో ఉంటే నీ విషయమే దేవుడు మాట్లాడతాడు మరొకరితోటి. ఆ అనుభవం మనకు కావాలి. నేను ప్రార్థనకి వెళ్ళంటే కుదరదు, అనుభవం కావాలి. దేవుని దగ్గర మాట్లాడే అనుభవాన్ని సంపాదించుకోవాలి. నువ్వు బాధలో ఉన్నప్పుడు, ఇబ్బందులో ఉన్నప్పుడు, ఒక పని మొదలుపెట్టినప్పుడు, ఆ పని ప్రారంభించడానికి దగ్గర శక్తి లేనప్పుడు, ఆ శక్తి కోసము మరొకరితో మాట్లాడే అవసరం దేవుడు తీర్చాలి. అది దేవుడు మనకు తోడుగా ఉన్నాడు, మనతో ఉన్నాడు అనటానికి నిజమైనటువంటి ఆనవాలు. అలాగే ఈజిప్ట్ దేశంలో ఉన్నటువంటి ఫరో దగ్గర 2 వ్యక్తులు ఉన్నారు. నేను ముగిస్తాను. 2 వ్యక్తులు ఉన్నారు. ఒకటి పేరు పానదాయకుల అధిపతి, రెండవ వాని పేరు భక్ష్యకారుల అధిపతి. వీళ్ళిద్దరు తప్పు చేస్తారు ఏదో రాజుగారి దృష్టికి. ఎట్టున్నారు లేదా? ఎట్టున్నారు? అర్థమవుతుందా మీకేమన్నా? వీళ్ళిద్దరు తప్పు చేస్తారు రాజుగారి దృష్టికి. తప్పు చేసినప్పుడు రాజుగారు ఏం చేశారంటే చెరసాల్లో వేపించేశాడు వాళ్ళిద్దరిని కూడా. అదే సమయంలో వాళ్ళ చెరసాల్లో ఉన్నప్పుడు అక్కడ యోసేపు గారు వెళ్ళేటప్పటికంట ఆ ఇద్దరికి కలలు వచ్చినాయి. ఆ కలలు వచ్చేటప్పటికి ఇద్దరికి ఒకే రాత్రి కలలు వచ్చినాయి. ఇద్దరికి కలలు వచ్చినాయి. ఈ కలలు ఎలాగా అనేది అర్థం కాక వారు తల్లబెట్టుకొని కూర్చొని దిగులుగా ఉన్న సమయంలో యోసేపు వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఏంది మీరు దిగులుగా ఉన్నారు, ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నారు ఏంటి అని చెప్పేసి వారితో మాట్లాడినప్పుడు అప్పుడు పానదాయకుల అధిపతి చెబుతున్నాడు కళను. ఎవరు చెబుతున్నారంట? పానదాయకుల అధిపతి తన కళను వివరిస్తున్నాడు. ఆదికాండం 40వ అధ్యాయము 9 నుంచి మనం చదువు, 9 నుంచి 11 దాకా ఉంటుంది. అప్పుడు పానదాయకుల అధిపతి యోసేపును చూసి, నా కళలో ఒక ద్రాక్షావళి నా ఎదుట ఉండెను, ఆ ద్రాక్షావళికి 3 తీగలు ఉండెను, అది చిగురించినట్లు ఉండెను, దాని పువ్వులు వికసించెను, దాని గెలలు పండి ద్రాక్షా ఫలములాయను, మరియు ఫరో గిన్నె నా చేతిలో ఉండెను, ద్రాక్షా ఫలములను పట్టుకొని ఫరో గిన్నెలో వాటిని పిండి ఆ గిన్నె ఫరో చేతికిచ్చితనని తన కళ తనతో వివరించాను. యోసేపు గారితో ఆ కళను చెప్పేశాడు. ఆయన అంటున్నాడు, ఆ 3 తీగలు 3 రోజులకు సాదృశ్యం. ఏమన్నాడంట? యోసేపు గారికి తన కళను చెప్పాడు పానదాయకుల అధిపతి. ఆయన ద్రాక్షారసాన్ని పిండి అందించే ఉద్యోగం ఏమో రాజుగారికి. చెరసాల్లో వేయబడిన తర్వాత వారి దిగులతో ఉన్నప్పుడు ఒక రాత్రి కాలసం వచ్చింది కళ. ఆ కళలో ఆయన చెప్తున్నాడు, 3 తీగలని ద్రాక్షావళి అనేది ఫలించిందని పండిందని వాటిని ఇచ్చేసి రాజుగారికి అందిస్తున్నట్టుగా వచ్చిందన్నప్పుడు అంటున్నాడు, 3 తీగలు 3 రోజులు, ఇక 3 రోజుల్లో కల్లా నీ ఉద్యోగం నీకు వస్తుంది. గత కాలంలో నువ్వే విధంగా రాజుగారి దగ్గర ఉండి నువ్వు రాజుగారికి పనిచేస్తూ ద్రాక్షారసాన్ని సంతోషంగా నువ్వు ఉద్యోగంలో ఉన్నావు, అదే ఉద్యోగం నీకు కంటిన్యూషన్గా జరుగుతుంది. అయితే ఆ సమయం అందు హెబ్రోన్ ఇక్కడ అమ్మబడ్డ బానిసలాగా ఉన్న నన్ను గురించి జ్ఞాపకం చేసుకుని రాజుగారు కొంచెం రికమెండేషన్ చేసిన బయటకు వచ్చే విధంగా చేయని యోసేపు పానదాయకుల అధిపతిని అడుగుతాడు. కానీ ఉద్యోగం వచ్చింది, రాజుగారి దగ్గరికి వెళ్తాడు. ఆ ఆనందంలో యోసేపుని గురించి మర్చిపోతాడు. మనం కూడా చాలాసార్లు గమనించండి, మనకెంతో మేలు చేస్తారు కొంతమంది, కొంత సహాయం చేస్తారు. వాళ్ళు కొన్ని పరిస్థితుల్లో ఉన్నప్పుడు వాళ్ళు మనకు గుర్తురారు. మనకు కలిగిన మేలు, మనకు కలిగిన సంతోషం, మనకు కలిగిన ఆనందంలోనే వెళ్తాం. కానీ ఈ ఆనందానికి, ఈ సంతోషానికి కారణమైనటువంటి వ్యక్తిని మనం మర్చిపోతాం. అది చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. పానదాయకుల అధిపతి అదే చేశాడు. తనకు వచ్చినటువంటి కళ, ద్రాక్షావల్లికి 3 తీగలు ఉండెను, అది చిగురించినట్టు ఉండెను, దాని పువ్వులు వికసించెను, దాని గెలలు పండి ద్రాక్షాఫలములాయను, మరి ఫరో గిన్నె నా చేతిలో ఉండెను, ఆ ద్రాక్షాఫలం నేను పట్టుకొని ఫరో గిన్నెలో వాటిని పిండి ఆ గిన్నె ఫరో చేతికి ఇచ్చాను. అలాగనే 3 రోజుల్లో నీ ఉద్యోగం నీకు వస్తుంది, నువ్వేం భయపడబాకని ఆ వ్యక్తితో యోసేపు చెప్పాడు. అలాగనే 3 రోజుల్లో ఏమి జరిగిందంటే ఆ ఉద్యోగము వచ్చింది.
అలాగనే సంతోషంగా ఆయన జీవించాడు. అయితే ఈ కళ భావం చెప్పటము, ఈ కళ వివరణ చూసిన తర్వాత మరొకడు భక్ష్యకారుల అధిపతి ఉన్నాడు, రెండోవాడు. వాడికి కూడా ఆ రాత్రే వచ్చింది కళ. పక్కన మీరు కళ చెప్పినప్పుడు మీకు పాత కళ గుర్తు వస్తూ ఉంటా, ఆమె చెప్పింది కదా నాకు కూడా కళ వచ్చిందని ఆశ ఉంటుంది మీకు కూడా. అలాగే ఈ వ్యక్తి కూడా ఆశ కలిగి రాత్రి నాకు ఒక కళ వచ్చింది, దాని భావం కాస్త చెప్పవా అని యోసేపుని అడిగినప్పుడు, సరే నీ కళ కూడా చెప్పయ్యా అన్నప్పుడు ఆయన కూడా కళ చెబుతూ ఉన్నాడు. ఏం కళ చెప్తున్నాడంటే 16వ వచనం, అతడు తెల్లని 16వ వచనం, అతడు తెలిపిన భావం భక్ష్యకారుల అధిపతి అతనితో ఇట్లనెను, నేను కలగంటిని, ఇదిగో తెల్లని పిండి వంటలు గల 3 గంపలు నా తల మీద ఉండెను. మీది గంపలో ఫరో నిమిత్తము సమస్త విధములైన పిండి వంటలు ఉండెను. పక్షులు నా తల మీదనున్న ఆ గంపల్లో నుండి వాటిని తీసుకొని తినుచుండెను అని రాశారు. అంటే ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే, నేను కలగంటిని, ఇదిగో గంపలో ఫరో నిమిత్తమై సమస్త విధమైన పిండి వంటలు ఉండెను, ఆ పక్షులు నా తల మీద ఉన్న గంపల్లో నుండి తింటుని అన్నాడు. అంటే 3 గంపలు ఉన్నాయి. అంటే ఎన్ని గంపలు అంటే 3 గంపల్లో పిండి వంటలు ఉన్నాయి. పిండి వంటలు అంటే తెలుసుగా, చెప్పేది ఏముంది వివరంగా. ఈ 3 గంపల్లో ఉన్న పిండి వంటలు చూస్తున్నప్పుడంట ఆకాశం నుంచి పక్షులు చేంజ్ చేస్తున్న వాటిని తీసుకొని తింటనే అని చెప్పాడు. అప్పుడు యోసేపు గారు చెప్పిన భావం ఏంటంటే, చాలా మంచి కళ తెచ్చుకున్నావు బాబు, 3 రోజుల్లో ఫరో నీ తలని పైకెత్తుతాడు, అప్పుడు పక్షులు వచ్చి నీ మాంసాన్ని పీక్కొని తినేస్తాయి, నీకు మరణం వస్తుంది అని చెప్పాడు. తన జన్మదిన వేడుక సమయంలోనే 3 దినాల్లో తనను ఆ విధంగా ఉరికంబానికి వేలాడదీస్తాడు, తను మరణిస్తాడు. అంటే ఒక వ్యక్తికోమో ఉద్యోగం వచ్చింది, ఒక వ్యక్తిము తన ప్రాణము పోయింది. కనుకనే కళ అనేటువంటిది మేలు ఉంటుంది, కీడు ఉంటుంది, సంతోషము ఉంటుంది, దుఃఖము ఉంటుంది, క్షేమము ఉంటుంది, లాభం అన్నీ కూడా మనలో ఉంటాయి. అయితే నువ్వు ఏ కళను ఫాలో అవుతున్నావు, దేవుడు నీతో మాట్లాడుతున్నటువంటి విషయాలని గ్రహించగలుగుతున్నావా లేదా? ఇదిగో దేవుడు నాతో మాట్లాడుతున్నాడు అని చెప్పేసి గర్విస్తే మాట్లాడతాం మానేస్తాడు. కళల ద్వారాగా, స్వప్నాల ద్వారాగా దేవుడు ఎందుకు మాట్లాడతాడంటే, నిన్ను బ్రతికించటానికి, నిన్ను కాపాడుకోవటానికి, నిన్ను నిలబెట్టుకోవటానికి, రేపటి రోజున రాజ్యంలో తన సాక్షిగా నిలబెట్టుకోవడానికి ఆయన వైపున నిన్ను దేవుడు అనేకమైన విషయాల బట్టి కాపాడుతుండ్రు. అయితే దేవుని బిడ్డలైనటువంటి వారం గమనించాలి, కళలు అనేటువంటి వచ్చినప్పుడు వాటిని మనము కొట్టిపడేయకూడదు. ఆ కళలు వచ్చినప్పుడు వాటి కోసం ప్రార్థన చేసుకొని దిద్దుబాటు చేసుకొని, ఎందుకు వచ్చింది ప్రభువా ఈ కళ, దీంట్లో ఉన్న విషయం ఏంటని చెప్పేసి మనం అడిగినప్పుడు దేవుడు గొప్పగా మనల్ని ఆశీర్వదిస్తున్నాడు. ఇలాంటి కళలు ఎంతోమందికి బైబిల్ గ్రంథంలో వచ్చినాయి. దేవుడు కళల ద్వారాగా మనుషులందరితో యోసేపుతో మాట్లాడాడు దేవుడు. మరిన్ని రహస్యంగా విడనాడును ఉద్దేశించినప్పుడు స్వప్నమందు వచ్చేసేసి దేవుడు దూత వచ్చేసి గాబ్రియేల్ అనబడినటువంటి వ్యక్తి వచ్చేసేసి యోసేపుతో మాట్లాడతాడు. అప్పుడు తన ఆలోచన మార్చుకుంటాడు ఆయన. అలాగని లాబాను యాకోబును దండించడం కోసం బయలుదేరతాడు. అతనితోనూ మాట్లాడేటప్పుడు జాగ్రత్త సుమ అని చెప్పేసి లాబానుతో దేవుడు మాట్లాడతాడు. కళలోనే జరిగింది ఇది. కనుక తన భక్తుల కోసం దేవుడు కళలో వ్యతిరేకకరంగా ఉన్న వారితో మాట్లాడాడు. మనకి ఏదైనా రాబోతున్నప్పుడు సమస్య దానికోసం మాట్లాడుతున్నాడు, ఏదైనా ఇబ్బంది కలిగే విషయాల్లో మాట్లాడుతున్నాడు. ప్రతి విషయంలో ప్రభువు మనతో మాట్లాడుతున్నాడు. కళ ద్వారాగా, స్వప్నం ద్వారాగా ఈ విషయాన్ని గ్రహించి మనం ముందు కొనసాగితే మన జీవితాలు మంచిగా అభివృద్ధి పొందితే చిన్న మాటలు దేవుడు దీవించునుగాక.